నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. అవును ప్రియమైన బిడ్డ, ఇక ఉదయకాల సమయంలో ఆ యొక్క దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుచుండగా, నేనును నా ఇంటి వారందరూ నా గృహంలో ఉన్న ప్రతి ఒక్క వస్తు సామాగ్రితో కలిసి ఆ ప్రభుని ఆరాధిస్తున్నామని ఆ ప్రభుని ఆరాధించు ప్రియమైన బిడ్డ. స్తోత్రం. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావె స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావె స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. కను పాపగా కాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివే. స్తోత్రం. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపి ఉన్నావే. ఒక కీడైనా దరిచేరక నన్ను తండ్రిగా కాచావే. స్తోత్రం యేసయ్యా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావే. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావే. స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంత
ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే. స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నిరాశలో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఆరాధించుకో ప్రేమ బిడ్డ. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే. స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన దేవా నీకు స్తోత్రం. ఆశలేని నాదు బ్రతుకును నీదు కృపతో నింపినవి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు చాలా వేస్తాయి. ఆశలే లేవు ప్రభు నాలో, కానీ నేను ఆరాధిస్తుండగా గొప్ప ఆశయంతో నన్ను నింపుతున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివి.
ఆశలు లేని నాదు బ్రతుకుని నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివే. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ప్రభువా, మా జీవితాలలో మనశ్శాంతి లేదయా, మా కుటుంబాలలో శాంతి లేదయా. ఇదిగో తండ్రి, యొక్క సమయంలో నేను మేము ఆరాధిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, నీవు మా యొక్క కుటుంబంలో వేంచేసి ఉండగా, నీవే పరిపాలకుడివై అధిపతివై మా కుటుంబాన్ని ఆదరించండి యేసయ్యా. నువ్వు మంచివాడవు, గొప్ప హృదయం కలిగిన ఇంటి పెద్దగా మా కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించండి యేసయ్యా. తల్లిదండ్రుల్ని గౌరవించే మనస్తత్వాన్ని బిడ్డలకు దయచేయండి. నిస్వార్థను ప్రేమను చూపే భాగ్యాన్ని తల్లిదండ్రులకు దయచేయండి. అత్త మామలు యందు గౌరవంతో జీవించేలాగా దీవించండి. పెద్దవారిని ఆదరించలాగా అనాధారము చేయక వారిని ప్రేమించేలాగా మా హృదయాలు మా మనస్తత్వాలను మార్చండి యేసయ్యా. మాకు విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పండి. ఆధ్యాత్మికమైన ఎదుగుదలను ప్రాముఖ్యముగా మా బిడ్డలకు దయచేయండి యేసయ్యా. ఇక ఉదయకాల ఆదివార ఆరాధనలో ప్రభా మమ్ము నువ్వు దీవించడానికి ప్రత్యేకంగా ఈ యొక్క సాబత్తు రోజును నిర్మించి ఉన్నావు. విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసి ఉండగా ఈ యొక్క విశ్రాంతి దినములో మేము ఎట్టి పనులకు పూనుకోకుండా ఆధ్యాత్మికమైన క్రియలతో మా జీవితాన్ని మేము కొనసాగించాలని దీవించండి యేసయ్యా. ఎటు వెళ్ళినా ఏ పని చేసినా నీ నామస్మరణే మా నోటిలో నిత్యము ఉంటూ నిన్ను ఆరాధించే నిత్య ఆరాధకులుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. మా కుటుంబాన్ని దీవించండి అయ్యా. నిన్ను ఆరాధించే ఆరాధకులుగా మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. మాలో ఇదిగో ఈ చెడు కామ మోహ ఎలోక ఆశలయందు ఆశ కలగోకుండా నీ యొక్క ఆశయాలతో మేము జీవించులానా మా అందరినీ దీవించమంటూ మా యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు చేస్తున్న ఈ యొక్క చిన్న పని ఈ పరిచర్లో గొప్పగా మరి సహకరిస్తూ ఉంది. ప్రియదేని బిడ్డలారా, ఎంతో మందికి మీరు చేసే యొక్క చిన్న పని ద్వారా మరి నూతనమైన సభ్యులకు మన యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేయడం ద్వారా వారు ఆలకించే ఈ వాక్యము ఆరాధనలో పాల్గొనడం ద్వారా అనేకమైన దేవుడిని యొక్క దీవెనలను పొందబోచు ఉండగా ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్తులుగా కావాల్సిందిగా కోరుకునిచున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకోసం దేవు పలు పూజలు అర్పిస్తాము. మా కమ్యూనిటీ ప్రేయర్స్లో కూడా మీకోసం ప్రార్థిస్తాము. అందరము కూడా భక్తి విశ్వాసాలతో దేవు పలు పూజలో పాల్గొందాం. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణ చేసి తరియుంతు నీ ప్రజదోలా. పూజించు క్రీస్తు దేవా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యమోటుకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయ చూపము, ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపము. ప్రార్థించుకొందుము. అత్యంతములు లేని తండ్రి, మా హృదయములను నీ వైపునకు మరల్పుకొనుము. మా హృదయములను నీ వైపునకు మరల్పుకొనుము. నీ నిత్య జీవమును కాంక్షించుచు నీకు ప్రేమపూరిత సేవలు చేయుచు నీ పూజలను అంకిత భావముతో నిర్వహింతుముగాక. నీ పూజలను అంకిత భావముతో నిర్వహింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము వచనములు 5 నుండి 12 వరకు మరియు 15 నుండి 18 వరకు. ఆదికాండము 15వ అధ్యాయము వచనములు 5 నుండి 12 వరకు మరియు 15 నుండి 18 వరకు. దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకుని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పాను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడును, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరి నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశముగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలిని, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వానినన్నిటినీ తీసుకుని వచ్చాను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి, కానీ అబ్రాము వానిని తోలివేసెను. ప్రొద్దు వ్రాలుచున్నప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. ఏ దిగులు లేకుండా నీవు నీ పితరులను కలుసుకొందువు. పండు ముసలితనమున నిన్ను పాతిపెట్టుదురు. నీ తరువాత 4వ తరము వారు తిరిగి ఇక్కడికి వత్తురు. అప్పటికి కానీ అమోరీయుల పాపము పండదు అనెను. అంతటా ప్రొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటియు నిప్పు మంటయు కనబడి మాంసఖండముల నడుమగా కదిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని, ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి దారబోయుచున్నాను అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండో పట్టణము పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 17 మరియు 4వ అధ్యాయము వచనము 1. సోదరులారా, మీరందరూ నన్ను అనుసరించుచూనే ఉండుడు. మేము చూపిన సదా దర్శనమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములో చెప్పి ఉంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహ వాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడును ప్రభువును అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనులము అగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోబరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము, మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితంలో మీరు ఇట్లా గట్టిగా నిలవబడవలను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుంచి 36 వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 రోజులకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోటివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొని ఉన్నప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభూ, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఇంకొకటి ఏలియాకు 3 గుడారములను నిర్మింతుము అని తాను పలుకున్నది తనకి తెలియక మాట్లాడెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను క్రమ్ముకొని వారిని ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనిన వాడు, ఈయనను అనుసరింపుడు ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికీ చెప్పలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వదేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈనాడు పవిత్ర పర్వతము పైన క్రీస్తు ప్రభువు, మోషే, ఏలియా, పవిత్ర పర్వతము క్రింద పేతురు, యోహాను, యాకోబు. మన దైవ గ్రంథంలో కొన్ని నెంబర్లకు చాలా ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిది 3 సంఖ్య, రెండవది 7, అటుప్రమ్మట 12. 12 గోత్రాలను, 12 తరాలను సూచిస్తూ ఉంది. మరి దర్శన గ్రంథంలో అనేకమైన నిగూఢమైన రహస్యాలను అక్కడ మనం వినవచ్చు. అదే విధముగా 7 అనే సంఖ్య కూడా, అదే విధముగా 40 అనే సంఖ్య, నోవా మరి పడవలో 40 రోజులు ఉండడం, అదే విధముగా మోషే 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు తాబోరు పర్వతం పైన, సినాయి పర్వతం పైన ఉండడం. మరి క్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈ 40 రోజు ఉపవాస దినాలలో ఈ దివ్య రూపధారణ గురించి ఎందుకు మనకు బోధింపబడుతుంది అంటే, ప్రియమైన బిడ్డలారా, ఆయన దివ్య రూపధారణ మనం అనుకున్నట్లుగా పరలోక ప్రవేశం అంటే పరకాయ ప్రవేశం కాదు. సహజంగా మన ఇండియన్ ఫిలాసఫీలో, మన భారతదేశ తత్వాలలో ఎన్నోసార్లు ఈ విధముగా బోధింపబడి ఉన్నది. మరి
ఎన్నో ఉదాహరణలు, సినిమాలు కూడా తీయబడ్డాయి. అదేమిటి అంటే ఒక మనిషిలోని ఆత్మ మరొక మనిషిలో ప్రవేశించటం, తాంత్రికమో మాంత్రికమో ఏదో ఒకటి చేసి ఈ వ్యక్తిలోని ఆత్మ ఇంకొరువులో ప్రవేశిస్తుంది. కర్మఫల, వాడు చేసిన క్రియలను బట్టి, వాడిని కర్మను బట్టి ఫలాన్ని రాబోయే జన్మలో పొందుకుంటాడు. తాను మంచిగా జీవిస్తే నరరూపం దాలుస్తాడు, లేకపోతే మర్చికగాను, రుష్మంగాను, లేదా ఏ ఇతర జంతువులాగానో, మూసికగానో ఏదో ఒక జంతు అవతారాన్ని ఎత్తి దానికి ప్రాయశ్చిత్తంగా పాప పరిహారాన్ని చెల్లించుకుంటాడు అని మరి కర్మఫల అనే తత్వం బోధిస్తూ ఉంది. కానీ క్రైస్తవత్వంలో పరకాయ ప్రవేశం కాదు, పరలోక ప్రవేశం అంటే ఇది మానవుని యొక్క ఏకైక జీవితం. ఈ ఏకైక జీవితంలో మనం జీవించే విధానాన్ని బట్టి పరలోకానికి చేరుకుంటామా, నరకలోకానికి త్రొక్కబడతామని మనకు బోధిస్తూ ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఒకటే జీవితాన్ని మనం ఎంత అమూల్యముగా పదిలపరుచుకుంటూ దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాలని క్రీస్తు ప్రభువు నరరూపము దాల్చి మానవునికి దరిచేరి ఆయన జీవిత విధానం ద్వారా మనకు ఒక బాటను ఏర్పరిచారు. ఈ యొక్క బాటలో పేతురుని పిలుచుకున్నారు, యాకోబు యోహానులను పిలుచుకున్నారు. నిద్రించకండి, ప్రార్థన చేసుకోండి అని అన్నప్పుడు మరి మానవుడు తన యొక్క సోమరితనం ద్వారా, తన యొక్క మరి లేజినెస్ అండ్ నెగ్లిజెన్స్, మరి పట్టించుకోలేనితనం, ఒక పనిని అప్పచెప్పితే ఏమాత్రము కూడా మరి పట్టింపు లేకోకుండా జీవించటం. కానీ ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు పిలుపునిస్తున్నాడు, మీ తండ్రి వలె నీవు జీవింపక నేను చూపు మార్గంలో నువ్వు వచ్చినట్లయితే నీవు ఎప్పుడు మరణిస్తావంట? ముసలి ప్రాయంలో, నీ సంవత్సరములన్నీ గడిచిన తర్వాత నువ్వు మరణిస్తావు అని దేవుని యొక్క వాక్కు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆయన పిలుచుకున్నది తన యొక్క తండ్రి యొక్క ఆ అన్య దేవుల నుంచి, అన్య ఆరాధన నుంచి బయటికి రా, నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి, నిత్యము నీతో ఉండే దేవుణ్ణి నువ్వు నన్ను విశ్వసించుమని దేవుడు ఆ యావే తండ్రి కోరినప్పుడు వెంటనే ఆలకించాడు, ఆచరించాడు, దేవుని యొక్క దీవెనలకు నోచుకున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు నీవు కూడా దేవుని యొక్క వాక్కు నీకు ఆలకింపబడుచు ఉండగా మొదటిగా ఆ యొక్క వాక్కు నీ యొక్క హృదయంలో ఆలకించగలుగుతున్నావా? ఆచరించడానికి ప్రయత్నం చేయగలుగుతున్నావా? ప్రయత్నం చేసినట్లయితే రెండో పట్టణంలో చాలా చక్కగా మనకు తెలియజేయబడుతుంది. మరి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం చదివితే, కనుక సోదరులారా మిమ్మల్ని చూడవాలని నాకెంతో అభిలాష, మీరు నా ఆనందము, నా యొక్క ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ఎవరిని గురించి? ఫిలిప్పు ప్రజలను గురించి పౌలు గారు గర్విస్తూ ఉన్నారు. మనం మరి అదే విధముగా 3వ అధ్యాయం 17వ వచనం చదివితే, సోదరులారా మీరందరూ నన్ను అనుసరించుచూనే ఉండు, మేము చూపిన సదా దర్శనమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. క్రీస్తుని యొక్క మరణంని వ్యతిరేకిస్తూ శత్రువులుగా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. నేను ఈ విషయములను మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటుంది. అనేక పర్యాయములు మీకు చెప్పి ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా క్రీస్తు విరోధినే, క్రీస్తుని విశ్వసించిన వారిని చంపిన వారినే. కానీ ఇప్పుడు దేవుని యొక్క దర్శనము, పిలుపు నాకు వచ్చి ఉండగా ఆలకించాను, ఆచరించాను, దేవుని బాటలో నడుస్తున్నాను. కనుక మిమ్మును నా వెనుక అనుసరించండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అని పౌలు గారు పిలుపు ప్రజలకు మరి హెచ్చరికనాలో లేకపోతే మరి దీవెనాకరమైన మాటలను అర్థం కావట్లేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క సాక్ష్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ నా వెనక అనుసరించండి అని చెప్పగలుగుతున్నాడంటే ఆయన జీవితంలో పొందుకున్న దీవెన, ఆనందము, సంతృప్తి. మరి 4:1 మీ యందు నేను ఆనందించుచున్నాను, ఆ ప్రభుని యందు అందరం కలిసి ఆనందిద్దాము రండి అని పిలుపునిస్తూ ఉన్నాడు.
రండి, పేతురు, యోహాను, యాకోబు, దేవుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క పవిత్రమైన సన్నివేశాన్ని చూడడానికి రండి, ఆ సన్నివేశంలో పాలు పంచుకోవడానికి ప్రార్థించండి అని దేవుడు ఆహ్వానం ఇచ్చినప్పుడు మీరు హాయిగా గురకపెట్టి నిద్రపోతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మోషేని, ఏలియాని చూడలేకపోయారు. వారి యొక్క ప్రతిబింబాలు మాత్రమే చూడగలిగారు. దానికి ముందు దేవుడే దిగివచ్చి క్రీస్తు ప్రభుని బలపరుస్తూ ఉన్నాడు. మోషే, నువ్వు చట్టానికి నిదర్శనం, ఏలియా నువ్వు ప్రవచనానికి నిదర్శనం. చట్టం యొక్క మాటలు నెరవేర్పు, ప్రవచనముల యొక్క నెరవేర్పు ఇదిగో వీరి యొక్క ఇద్దరి ద్వారా మనకి రుజువు కాబడుతుంది కనుక వీరిని విశ్వసించండి. మరి ఆ ప్రభు మాట్లాడింది వీరు ఈయనను బలపరుస్తున్న ఆ సన్నివేశం వీరు ప్రార్థనలో ఉన్నట్లయితే కనబడేది, కానీ వారి యొక్క సోమరపోతుతనం ద్వారా, వారి యొక్క నిద్రపోతుతనం ద్వారా దాన్ని చూడలేకపోయారు. సత్యాన్ని గ్రహించుకోలేని మనిషి మానవుడిగానే మాట్లాడగలుగుతాడు. యేసయ్యా, నువ్వు ఒక మాట చెప్పు, నీకును ఏలియాకును మరి మోషేకును ఒక గుడారము నిర్మించదము, మీరు హాయిగా ఇక్కడ ఉండండి, హాయిగా ఇక్కడ పనుకోనండి, హాయిగా ఇక్కడ తినండి, హాయిగా మీరు ఇక్కడ సుఖించండి అని మానవుడు పేతురు పలుకుతూ ఉన్నాడు. వెంటనే దేవుని యొక్క వాణి ఆయనకు వినిపించి గర్జించింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను అనుసరించండి అని. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు ఆ క్రీస్తు యేసు ప్రభుని ఉపవాస దినాల్లో, తపస్సు కాలంలో ఆ ప్రభుని యొక్క వాణి కోసం వేచి ఉన్నామా, లేకపోతే తిని త్రాగి సుఖించి ఆనందించడానికి మన మొగ్గు చూపుతూ ఉన్నామా? ప్రియమైన బిడ్డ, ఈ యొక్క సమయంలో హృదయ పరివర్తనము చెంది ఆ ప్రభుని యొక్క దివ్య రూపధారణ మన హృదయాలకు రూపాంతరాన్ని దయచేసి ఆధ్యాత్మికమైన బిడ్డలుగా వర్ధిల్లాలని కోరుకొనిచి ఉండగా అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి యేసయ్యా అని ప్రార్థన చేస్తూ ఈ యొక్క దివ్య రూపధారణ, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమందరము కూడా ఒక మార్పు కోసం ప్రార్థన చేసుకుందాం, ప్రాధేయపడదాం. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి, స్వీకరించు స్వీకర శృతుని చిన్న కాంతులని. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలి, స్వీకరించు స్వీకర శృతుని చిన్న కాంతుల. మదనిసా నిసగసా గమదని సగసని సని ద మద మగ మగ మ సగ మగ మద మదని దని సగ గమ మగ గమ మద ద మమ దని దని నిసా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సహ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మాకు రక్షమునమును ప్రసాదించిన ఈ పవిత్రమైన పరమ రహస్యములు మమ్ము మోక్ష జీవిత భాగ్యమునకు యోగ్యులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటను నీకు కృతజ్ఞత వందనములు తెలుపుతావు. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవ నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన
మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనొచ్చుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వెంచెడి వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తంలో అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును నొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారుగా మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కరణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ పరిపూర్ణను చేయము. ఉత్తాన నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోనూ, వారి భర్త పునీత జోజప్ప గారులతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు వారు మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వని కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిగణించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిగణించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిగణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. ఈ క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం పిల్లల మరి అనే ప్రదేశంలో ఉంది. మరి ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు. ఇది ఒక మిషన్ ఏరియా. మరి అన్యుల మధ్య జీవిస్తూ ఉన్నాం, వారికి బోధిస్తూ ఉన్నాం. ఇటుకు బట్టి వాళ్ళకి విశ్వాసంలో బలపడులాగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరు మా కోసం ప్రార్థించండి, మీ యొక్క తోడ్పాటును అందించేయండి. అదేవిధముగా ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియదలుచుకున్న వారు, అదే కౌన్సిలింగ్ కావాల్దలిచిన వారు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మరి మీకోసం మేము ఎప్పుడు కూడా మరి ప్రార్థనలో తోడునీడగా ఉంటాము. అదేవిధముగా ప్రతి శనివారం మన యొక్క ధ్యాన ఆశ్రమంలో మరి ప్రత్యేకమైన ప్రార్థనలు కల ఉదయం 10 గంటల నుండి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మరి ప్రతి సెకండ్ సాటర్డే మరి ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. గురుశ్రీ ఫాదర్ క్రీస్తురాజు గారు కూడా మరి వస్తూ ఉంటారు. కాబట్టి మరి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనండి, రండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. అందరము కూడా లేచి నుంచొని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, శాశ్వతమైన దీవెనలతో నీ విశ్వాసులను ఆశీర్వదింపుము. వారు నీ జనతేక కుమారుని సువిశేష హితములను విశ్వాసపాత్రములుగా పాటింతురుగాక. క్రీస్తు తన అపోస్తులను ఆశ్చర్యచకితులను చేయుచు తన దేహమంతా కనబరచిన దివ్య మహిమను వీరు కూడా గాంచవలనను అనేడు ఆశతోనూ సంతోషముతోనూ జీవించుచు తుదకు ఆ మహిమలో భాగస్థులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించువో మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధుల బాధలతో ఉన్న మాకై తన యోని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తన యోని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా.
స్తోత్రం.